హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సాయి వర్మ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వాట్సాప్కి సంబంధించిన ఒక యాప్ గురించి అయితే తెలుసుకుందాం. ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే ఫ్రెండ్స్, మనం కూడా మన వాట్సాప్ని డైలీ యూజ్ చేస్తూ ఉంటాం, చాటింగ్ చేస్తూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం. అందులో మనకి కొన్ని పర్సనల్ మెసేజ్లు కూడా ఉంటూ ఉంటాయి. మన కొంతమంది ఏమనుకుంటారంటే ఈ పర్సనల్ మెసేజ్లు ఎవరికి కనిపించకూడదు అని అనుకుంటూ ఉంటారు కదా. కాకపోతే వాళ్ళు కొన్ని యాప్స్ లాక్స్ అయితే యూజ్ చేస్తారు, యాప్ లాక్ అది పెడుతూ ఉంటారు మీ ఫ్రెండ్స్ అది తెలియకుండా. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి పాస్వర్డ్ తెలిసిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు పాస్వర్డ్ తీసి ఓపెన్ చేసి మీ పర్సనల్ మెసేజ్లు చదివే అవకాశం అయితే ఉంటుంది. చాలామంది అయితే వేరే వేరే యాప్ లాక్స్ అవి యూజ్ చేస్తూ ఉన్నారు కదా. మీరు అలాంటివి ఏం యూజ్ చేయక్కర్లేదు. మీ ఫ్రెండ్ మీకు వాట్సాప్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకు ఎటువంటి మెసేజ్లు లేనట్టయితే కనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, దీనికోసం మీకు ఒక అప్లికేషన్ అయితే కావాలి. అప్లికేషన్ లింక్స్ అది కూడా నేను ఇప్పుడు ఎలాగ ఇన్స్టాల్ చేయాలి అది కూడా నేను చెప్తాను. మీకు చూసారు కదా, మీకు కంప్లీట్గా ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఎలా పెట్టుకోవాలి నేను ఇప్పుడు చెప్తాను. సో చూసుకోండి. సో చాలామంది అయితే డిఫరెంట్ లాక్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు ఎవరికి తెలియకుండా. సో మీరు అలాంటి ఏమీ పెట్టుకోక్కర్లేదు, జస్ట్ ఒక యాప్ అయితే సరిపోతుంది. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ అప్లికేషన్ కావాలి అనుకుంటే మీరు క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత లాక్స్ ఫర్ యాప్ వాట్స్ లాక్ అని టైప్ చేస్తే మీకు ఈ విధంగా అప్లికేషన్ అయితే కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. జస్ట్ మీరు దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ప్లే స్టోర్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఎక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీని లింక్స్ కింద ప్రొవైడ్ చేయడానికి లేదు. కాబట్టి మీరు క్రోమ్లో నేను చెప్పిన విధంగా టైప్ చేస్తే మీకు అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అవుతుంది. తర్వాత ఏం లేదు, మీరు వాటి యొక్క పర్మిషన్స్ అని అలౌ చేసేయండి. అలౌ చేసిన తర్వాత మీ యొక్క పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోమంది. పాస్వర్డ్ కూడా సెట్ చేసుకున్న తర్వాత మీ యొక్క మెయిల్ అయితే అడుగుతుంది. అది మీరు లాక్ అది మర్చిపోతూ ఉంటారు కదా, కాబట్టి మీకు మెయిల్ కూడా అడుగుతుంది. మెయిల్ కూడా ఇచ్చేసుకోండి. ఇచ్చిన తర్వాత మీరు వాట్సాప్ అనేది ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, మీరు దాంట్లో అసలు మెసేజ్ లేనట్టయితే కనిపిస్తుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకున్నా సరే మెసేజ్లు ఏమీ లేవనుకుని మీ ఫోన్ మీకు ఇచ్చేయడానికి ఛాన్స్ అయితే ఉంటాయి. కాబట్టి మీ పర్సనల్ మెసేజ్ని ఎవరు చదవలేరు, మీ వాట్సాప్ని ఎవరు యూజ్ చేయలేరు, వేరే వాళ్ళకి ఎవరు మెసేజ్ కూడా పెట్టలేరు అనమాట. ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మీ వాట్సాప్ ఏమైందని మీకు చిన్న డౌట్ వచ్చి ఉంటుంది. మీరు ఏం లేదు, ఇప్పుడు మీ వాట్సాప్ కావాలంటే ఇక్కడ మీకు చార్ట్ సింబల్ ఉంది కదా, ఈ చార్ట్ సింబల్ మీద మీరు 3 టైమ్స్ అయితే క్లిక్ చేయండి. 1 2 3. ఫ్రెండ్స్, 3 టైమ్స్ క్లిక్ చేస్తే మీకు వాట్సాప్ లాక్ అయితే మీరు పెట్టుకుంటారు కదా, ఆ లాక్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. నేను ఇప్పుడు లాక్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూసారు కదా, నేను లాక్ ఎంటర్ చేయగానే నాకు నా వాట్సాప్ అనేది ఓపెన్ అయిపోయింది. ఫ్రెండ్స్ చూసారు కదా, నా వాట్సాప్ అయితే నాకు వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడి నుంచి మీరు మళ్ళీ మీ పర్సనల్ మెసేజ్ కావాలంటే మీ వాట్సాప్ ఇక్కడి నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా మీ యొక్క వాట్సాప్ని ఎవరికి తెలియకుండా యూజ్ చేసుకోవచ్చు. కావాలంటే ఇది చాలా చిన్న ట్రిక్, కాకపోతే మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది. నేను కింద లింక్స్ ఇవ్వడానికైతే లేదు, యాప్ లింక్ కింద ఇవ్వడానికైతే లేదు. కాబట్టి నేను క్రోమ్లో మీరు సెర్చ్ చేయని చెప్పాను కదా, ఆ విధంగా అయితే మీరు సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీ మెసేజ్లు కూడా ఈజీగా ఎవరికి తెలియకుండా యూజ్ చేసుకోవచ్చు మీ వాట్సాప్ని. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా మీరు కూడా చేసుకోండి. ఎంతకంత యూజ్ అయింది అనుకుంటున్నాను ఈ వీడియో. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ సాయి వర్మ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.